ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమ శివాయ. నా ప్రతి ఒక్క వీడియో చూస్తున్న, నన్ను అభిమానిస్తున్న నా సబ్స్క్రైబ్స్ అందరికీ కూడా ధన్యవాదములు. ఈరోజు మన వీడియోలో నువ్వు చెప్పేది వినేవాళ్ళు చాలా అరుదు, ఆ విన్నది అర్థం చేసుకునే వాళ్ళు ఇంకా అరుదు. ఈ టాపిక్ గురించి చెప్పుకుందాం. ప్రణాళిక నీదే కావచ్చు, కానీ మార్గనిర్దేశం చేసేది ఆ పైవాడే. మన ఆలోచనలే మన లోచనలు. లోచనలు అంటే కళ్ళు. మన ఆలోచనలు మన కళ్ళు. మనం ఏ ఆలోచన చేస్తే మన కళ్ళు అలా చూస్తాయి. మన ఆలోచనలు మంచివైతే మన కళ్ళకి అన్నీ మంచిగానే కనపడతాయి. అలాగే మన ఆలోచనలు చెడ్డవైతే మనకు అన్నీ చెడ్డగానే కనపడతాయి. అవే మన మనోనేత్రాలు అంటారు. అందుకే ఎప్పుడు మంచిగానే ఆలోచించాలి, అన్నిటిలోనూ మంచినే చూడాలి. ఇద్దరు వ్యక్తులు చంద్రునిపై నున్న మచ్చలను చూస్తున్నారు. అందులో ఒక ఆయన అన్నాడు, ఆహా, ఆ మచ్చలను చూడండి, అచ్చం దేవాలయ గోపుర శిఖరాల్లా ఉన్నాయి అని. దానికో రెండో ఆయన, అబ్బే అవేం కాదండి, అవి ప్రేయసీ ప్రియులు ఒకరినొకరు ముద్దాడుకున్నట్లు ఉన్నాయండి అని చూడండి అన్నాడట. మొదటి ఆయన ఆధ్యాత్మికత దృష్టితో చూస్తే, అది రెండో ఆయన శృంగారపరంగా చూశాడు. అవే మచ్చలు, కానీ చూడడం మాత్రం తేడా. మన మనసు ఎలా ఉంటే మన పరిసరాలు అలా అనిపిస్తాయి. మనం సంతోషంగా ఉంటే మన చుట్టూ ఉన్న ప్రపంచమంతా ఆనందమయంగా కనిపిస్తుంది. అదే మనం విచారంగా ఉంటే ప్రపంచమంతా దుఃఖమయంగా కనిపిస్తుంది. ఒక పాదాచారి నడుచుకుంటూ వెళ్తూ త్రోవలో రోడ్డు పక్కన ఒక వ్యక్తి అచేతనంగా పడి ఉండడం చూసి, పీకల దాకా త్రాగి ఉంటాడు, అందుకే పడిపోయాడు అనుకుంటూ వెళ్ళిపోయాడు. అదే దారిలో వెళ్తున్న మరొకతను చూసి, అయ్యో పాపం, స్పృహ తప్పి పడిపోయినట్లున్నాడు అని చల్లని నీళ్లు తెచ్చి ఆ వ్యక్తి ముఖం మీద చల్లాడు. వెంటనే అతను తేరుకున్నాడు. మొదటి ఆయన ఆలోచనలు బట్టి అతనికి ఆ వ్యక్తి అలా కనిపించేవాడు. ఇంకో రెండో ఆయన విధానం వేరు, అంచేత ఆయనకు అదే వ్యక్తి మరోలా కనిపించాడు. అలాగే రామాయణాన్ని ఒక కథగా అనుకుంటే కథలాగే అనిపిస్తుంది. అలా కాకుండా ఆధ్యాత్మికంగా ఆలోచిస్తే అందులోని అంతరార్థం బోధపడుతుంది. శ్రీరాముడు పరమాత్మ, సీత జీవాత్మ అని. ప్రతి మానవునికి దేహం లంకానగరం. ఈ లంకా ద్వీపం అనే దేహంలో బంధింపబడిన సీత అనే జీవాత్మ శ్రీరాముడనే పరమాత్మను చేరుకోవాలని కోరుతుంది. కానీ రాక్షసులు దానిని జరగనియ్యవు. రాక్షసులు అంటే మానవులలోని రజో తమో గుణాలు. ఈ రజో తమో గుణాలు సీత అనే జీవాత్మను శ్రీరాముడిని పరమాత్మతో కలుసుకోనియ్యకుండా దేహమనే లంకలో బంధించి ఉంచేవి. అలా బంధింపబడిన శ్రీరాముని కలుసుకోగానే సీత వద్దకు హనుమంతుడు గురువుగా వస్తాడు. శ్రీరాముని అంగుళీయకం ఆమెకు చూపిస్తాడు. సకల భ్రాంతులను రూపుమాపే బ్రహ్మజ్ఞానమే అంగుళీకము. ఈ విధంగా శ్రీరామునుడు చేరడానికి సీతకు మార్గం ఏర్పడింది. అంటే గురువు వలన పొందిన బ్రహ్మజ్ఞానమే జీవాత్మ పరమాత్మను ఐక్యం కావడానికి మార్గదర్శకం చేస్తుంది. శ్రీకృష్ణ భగవానుడు ఎప్పుడు మనకు ఉపదేశాలు చేస్తాడు. ఆచరించడం, ఆచరించకపోవడం మనలోనే ఉంది. భగవంతుడు ఎప్పుడూ చాలా మంచి ధర్మాలను, ఇలా ఉండాలి అని ఆచరణ వ్యవహారాలను నేర్పాడు. కానీ కొంతమంది పాటిస్తున్నారు, కొంతమంది లేదు. భగవద్గీతలో పూర్తిగా చదివితే మనకు అర్థమవుతుంది మనిషి ఎలా బ్రతకాలి అనేసి. అందుకే భగవద్గీత కూడా చదవాలి అనేది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు అన్ఫాలో అవ్వద్దండి. ఎందుకంటే మన ఛానల్లో నవ్వుతూ పాటలు ఉన్నాయి, అలాగే జ్ఞానబోధ ఉంది. భగవంతుడి గురించి నాకు తెలిసిన విషయాలు చెప్తున్నాను. ఇవన్నీ కూడా మనం కేవలం ఎంటర్టైన్మెంట్ మాత్రమే. భక్తి ఉంటుంది, సంతోషంగా నవ్వుకోవడానికి వీడియోస్ కూడా ఉన్నాయి. అంతేకాని వేరే ఉద్దేశంతో కాదు. మన ఛానల్ ఎప్పుడూ కూడా భక్తి మార్గంలోనే నడుస్తుంది. అందువలన ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. వేజన
సుఖినో భవంతు.